వికారాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో అవినీతి అధికారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన టీఏ, డీఏ బిల్లులను ప్రాసెస్ చేయడానికి 8,000 రూపాయలను డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్. దీంతో ఎక్సైజ్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాకు కంప్లైంట్ వచ్చింది, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోటే వచ్చింది. ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన పేరు టి శ్రీధర్, ఆయన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. ఆయన ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్. అందులో భాగంగా 2022-2023 దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు 76,000 చిల్లర. ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ 11% దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేసింది అనమాట. టోటల్గా దాన్ని 11% కింద వేసి 8,150 రూపాయల చిల్లర అవుతుంది. నాకు దాదాపు అట్లీస్ట్ నాకు 8,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పాస్ చేయని బిల్స్ అంటే లేలే ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, కొంచెం టైం పడుతుంది అని అంటే సరే అని ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు. ఆయన అకౌంట్లోకి వచ్చినాయి డబ్బులు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది. ఏ టీఏ బిల్స్ అయినా కూడా, అడిషనల్ సరెండర్స్ అయినా కూడా ఈయననే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ 8,000 రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఆ 8,000 రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది.